దయచేసి ఎవరైనా ఉండిపోతే బయట లోపలికి వచ్చేసేయండి. కొద్ది నిమిషాలు మన విలువైన వాక్యాన్ని మనం మాట్లాడుకుందాం. ప్రార్థన. పరలోకమంతట మా తండ్రి, మరలా తండ్రి గతించిన ఏడాదంతా మమ్మల్ని కాపాడి మరొక నూతన పునరుద్ధాన దినానికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తుతులు. మమ్మల్ని నమ్మారు, నమ్మకంగా నడిపిస్తున్నారు తండ్రి. మా నోట పనికిరాని మమ్ములను తండ్రి విలువైన మాటలు బోధించేవారుగా తండ్రి మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు స్తుతులు తండ్రి. ఇక్కడికి వస్తున్న వారికి తండ్రి వారి ఆత్మలకు తండ్రి తృప్తి కలిగిన వాక్యాన్ని అందిస్తున్నారు. ఎన్నో మరుగుడు పడిపోయిన సంగతులు తండ్రి ధారాళముగా మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు దేవా. తండ్రి వారం తర్వాత తండ్రి ఒక భారభరితమైన కార్యము తండ్రి మా కాళ్ళ ఎదుట ఉంది తండ్రి. అనేకులను తండ్రి మీ రాజ్యంలో బలపరచడానికి, అనేక ఆత్మలను పట్టుకోవడానికి తండ్రి ఇది ఒక తండ్రి సిద్ధపాటు వారముగా తండ్రి మేము సిద్ధపడుతున్నాం. మాతో మాట్లాడండి. మమ్మలను అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ కేవలం మీకే మహిమను ఆరోపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మనకి వచ్చే వారం ఏదైతే ఉంది ఇదే టైంకి నేషనల్ బైబిల్ సెమినార్ గ్రౌండ్లో ఉంటాం మనం. ఇంతకన్నా జనాభాతో కొన్ని వేల మంది ప్రజల మధ్య ఇదే టైంకి ఆ రోజు ఆదివారం 12వ తారీఖు వస్తుంది, అంటే నెక్స్ట్ సండే. ఆ రోజు మన ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఉంటుంది. కొన్ని వేల మంది చూస్తుండగా మన దేవుడిని మనసారా ఆరాధించుకుంటూ వాక్యాన్ని మనం వింటాం. ఈ బైబిల్ సెమినార్ కొరకు చాలామంది చక్కగా స్పందించారు. గర్వంగానో గొప్పగానని కాదు, కానీ ఒక మాట అయితే నేను చెప్పగలను. చెన్నై ఎయిర్పోర్ట్ కస్టమ్ డిపార్ట్మెంట్ అక్కడి నుండి కూడా మన సెమినార్ కొరకు సహాయాలు వచ్చాయంటే మీరు నమ్మగలరా? ఎక్కడో ఖండాలు దాటిపోయిన అమెరికా లాంటి ప్రాంతాల నుంచి కూడా చిన్న వయసులో ఉద్యోగాలు చేస్తున్న తమ్ముళ్ళు కూడా సహాయాలు పంపారు. సచివాలయంలో పనిచేసుకుంటున్న ఒక చెల్లి తన స్థాయికి మించి 25,000 సెమినార్ పంపించింది. ఇలా ఒకరిద్దరు కాదు, నిన్న ఒక చెల్లి తనకి కన్ను సరిగా కనపడదట. ఇలాంటి సెమినార్ ఒకటి వస్తుందని ప్రతి ఏడాది కనిపెట్టుకుని కూర్చుంటుందట. సుమారు తన రూపాయి దాసి తన స్థాయికి మించి 6,000 నేను సెండ్ చేసి ఏడుస్తూ ఉంటుంది. నాలాంటి అమాయకులందరూ, నాలాంటి పేదోళ్ళందరూ ఈ ఏడాది ఈ 6 రోజులు మేము పండగలకు ఎదురు చూస్తామన్నా నా కష్టాన్ని దీనిలో ఖర్చు పెట్టానని 6,000 నేను పంపించింది. ఇలా చాలామంది నాకు తెలియదు. కొంతమంది తల్లులు ఎవరెవరో, ఆ తల్లి ఎవరో వాళ్ళ పిల్లలందరూ నేను దాచుకోకుండా చెప్తున్నాను నా దగ్గరికి వచ్చిన డబ్బులన్నీ. ఆ తల్లి ఎవరో వాళ్ళ పిల్లలు యూఎస్ఏలో సెటిల్ అయ్యారు. వాళ్ళు పిల్లలు కూడా ఇంకా రక్షణలోకి రావాలి. ఈ ఎవ్రీ సండే వాక్యం వింటుందట ఆ తల్లి. ఆ వింటూ నీలాంటి బిడ్డను ఎవరికన్నారు నాకు తెలియదు, కానీ నాన్న నేను దాచిన కొన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వేదో సెమినార్ ఏదో అంటున్నావు కదా, ఆ సెమినార్కి ఇదిగో నా మనవరాలు నా కూతురు ధర పంపిస్తున్నాను, 150,000 ఆ సెమినార్కి వచ్చి పెట్టాను. ఆవిడ ఎలా ఉంటారు కూడా నాకు తెలియదు, ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. ఇలాంటి అనేక మంది ల్యాక్స్ ఆఫ్ మనీ ఎంతో పంపించారు. ఎంత నా ఇంకెర్రగా చూడకండి, నాకు తెలుసు. నేను దేవుని ఎత్తుకు నిలబడ్డాను, బైబిల్ పట్టుకుని నిలబడ్డాను. ఈ స్వార్థం లేకుండా పంపుతున్న ఈ ప్రతి రూపాయికి నేను జవాబుదారిని. ఒకవేళ ఈ రూపాయి నేను ఏమన్నా నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తే ఆ దేవుడు నాకు తీర్పు తీర్చునుగాక. మీ అందరి తరపున నేను అకౌంటబిలిటీ కలిగి ఉన్నాను. ఇది దేవుని ధనము, దేవుని రాజ్యానికే ఖర్చు అవ్వాలి. అందుకే ఈ ఏడాది ఆకులెత్తే దగ్గర నుండి కిరాణా సామాను వరకు, పెరుగు బెగట్ల దగ్గర నుండి గరిటె వడ్డించే వరకు మొత్తం బరువంతా నేనే ఎత్తుకుంటున్నాను. 3 years తమ్ముళ్ళందరూ చేశారు. అసలు ఇంకా దీని బరువు ఏంటో నేనే ఎత్తుకుంటున్నాను. ఖర్చులు తెలుసో తెలియకో దోబరాగా ఖర్చు అయినాయి లాస్ట్ ఇయర్. నాకు అది నచ్చలేదు. అందుకే ఇది నమ్మకమైన ధనం. ప్రతి రూపాయి నమ్మకంగా ఖర్చు చేయాలి. అందుకే నేనే ఇంకా సీన్లోకి ఇన్వాల్వ్ అయిపోయాను. ప్రతిదీ నేనే కొంటాను, ప్రతిదీ నేనే చేస్తున్నాను, ప్రతిదీ నా చేతుల్లో ఇస్తాను, ప్రతిదీ. అందుకే
నా సొంత నెంబర్ని ఇచ్చి దాన్ని సొసైటీకి లింక్ చేశాను దాన్ని. ఎందుకంటే ఇది ప్రతి రూపాయికి బాధ్యత. ఇక్కడ జాగ్రత్త కలిగి ఉండండి. మనందరం బాధ్యతగా నెరవేరుద్దాం. ఆ రోజులు ఎలా ఉంటుందంటే ఇంక మనకు ప్రపంచంతో సంబంధం ఉండదు. నిజంగా నేను చెప్తున్నాను, భోగం అంటే ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, పండగ ఎప్పుడు జరుగుతుంది, నిజంగా ఎప్పుడు బయట ఏం జరుగుతుందో తెలియదు. ఆ రోజులు మళ్ళీ చెప్తున్నాను, 4,000 మంది ప్రజలతో, ఇంకా ఎక్కువ రావచ్చు ఎందుకంటే వచ్చే ఫోన్ కాల్స్ అలా ఉన్నాయి, ఇన్ని వేల మంది ప్రజలతో ఆ రోజులు డే అండ్ నైట్ మనం దేవుని గురించి వినడం, వర్షిప్ చేయడం. మళ్ళీ చెప్తున్నాను, రాత్రి ఎలా అవుతుందో పగలు ఎలా అవుతుందో తెలియదు, కానీ 6 రోజుల తర్వాత మీరు వెళ్ళే ముందే మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంటికి మీకు వెళ్ళాలనిపించదు. చాలామంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు వెళ్ళిపోయే ముందు ఇంకో 4 రోజులు ఉంటే బాగుందన్న, మాకు వెళ్ళాలనిపించలేదని ఏడ్చెళ్తారు. ఎందుకంటే ఈ లోకంతో సంబంధం ఉండదు, ఈ కుటుంబ కలహాలతో సంబంధం ఉండదు. 6 రోజులు దేవుణ్ణి మనసారా మనం ఆరాధించుకుంటాం. అందుకే మీ జీవితంలో పండగ ఏంటంటే మన జీవితంలో నేషనల్ బైబిల్ సెమినారే పండగ. దాని గురించి ఎదురు చూడండి. దేవుని కొరకు మనస్ఫూర్తిగా రెక్కల కష్టాన్ని, మనస్సును, అదేదో అంటారు చూసారా, సజీవ యాగముగా. బయట వేరే శ్లోకం చెప్తారు, ఏదో శ్లోకం చెప్తారు, చెప్పకూడదు రండి, మళ్ళీ లైవ్లో ఇబ్బంది అవుద్ది. సజీవ యాగంగా మనస్ఫూర్తిగా సంవత్సరంలో దేవుని కొరకు సంపూర్ణంగా ఇచ్చే టైం ఏదైనా ఉంది అంటే 6 రోజులు నేషనల్ బైబిల్ సెమినార్. రాత్రులు అక్కడే తిరుగుతూ నిద్రపోకుండా రాత్రులు అక్కడే కూర్చుంటాం, అక్కడే డిస్కషన్ చేస్తాం, ఎవరికైనా చలేస్తుందా చూస్తాం, అందరికీ డిన్నర్ సరిపోతుందా లేదు చూస్తాం. అదొక ఫీలింగ్ అండి. అది ఆ బాధ్యత అంతా నెరవేరుద్ది. ఆ బాధ్యతలో మీకు కూడా ఫీల్ కావాలంటే మాతో జాయిన్ అవ్వండి. బరువులు మేము కూడా ఎత్తుతాం, మాతో కలిసి పనిచేయండి. ఎలా ఉంటుందో ఆ రుచి అంటూ మీకు చూపిస్తాం. దాన్ని మనసుని పెట్టండి. తమ్ముళ్ళు మీరు అయితే ఒక విషయం మర్చిపోకండి, వీళ్ళు 16వ తారీఖున కొంతమంది కమిట్మెంట్లు ఇచ్చారు. ఆ కమిట్మెంట్ ఇచ్చిన బ్యాచ్లకు ఫోన్ చేసి చెప్పండి మీ కమిట్మెంట్ ఏమైందని అడగండి. రాశారు కదా, అది ఆ రాసిన వాళ్ళని అడగండి. బలవంతం వద్దు, ఇస్తే సరే, ఇవ్వకపోతే పర్లేదు. శ్రీకాంత్ గారి కిడ్నీ, సుధాకర్ కిడ్నీ ఎవరొకరు దమ్మి సెమినార్లు అప్పులు లేకుండా చేద్దాం. దాని గురించి జ్ఞాపకం పెట్టుకోండి. ఇచ్చారు దేవుడు, మనం భయపడలేనంత సహాయం నాకు ఇచ్చాడు. నాకు అర్థమైంది. ఇంకా ఒకవేళ, ఎందుకంటే జనాభా ఒక్కసారి పెరిగితే దానికి ఇంకా నాకు తెలియదు దేవుని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో. ఒకవేళ జనాభా పెరిగితే ఆ పెరిగిన సమృద్ధిని దేవుడే ఇస్తాడు. కాబట్టి మాట ఇచ్చిన వారు మాట తప్పొద్దు. ఇక ఇంకా మన సెమినార్కి 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల్లో మీరు ఇవ్వాలనుకున్నవి ఏమైనా ఉంటే ఇవ్వండి. మళ్ళీ నేను నెంబర్ జ్ఞాపకం చేస్తున్నాను, తమ్ముడు డిస్ప్లే మీద ఉంటుంది మనకి ఛానల్లో. 7794021991 7794021991. ఈ ఫోన్కి చేసి అంటున్నారు, జేమ్స్ గారు ఉన్నారు అంటున్నారు. నేనే, ఆ నెంబర్ నాదే. మీరు చేయాలనుకుంటే దానికి సహాయం చేయండి. సరే, జాగ్రత్తగా కొన్ని సంగతులు విద్దాం. లాస్ట్ వీక్ మనం ఏదైనా వనం దగ్గర కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి ఏదైనా వనం దగ్గరికి ముందుకు వెళదాం. ఒకసారి ఆదికాండము త్వరగా ముగిస్తాను. ఈరోజు మనకి కొంచెం నైట్ ప్రేయర్ ఉంది. సెమినార్ కొరకు ప్రార్థనతో సిద్ధపడడానికి, సెమినార్ కొరకు కన్నీటి ప్రార్థనతో కొన్ని పాయింట్స్ మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే ఒక గడియ ఈరోజు మనం ఎంచుకున్నాం కనుక సెమినార్ కొరకు సిద్ధపాటు ప్రార్థన సమయం ఉంది ఈరోజు. అందుకే మిమ్మల్ని త్వరగా వదిలేస్తాను. ఒకసారి చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఆగుదాం. రాయబడిన సంగతులు మీరు చూడండి. కొన్ని నిగూఢమైన సత్యాలు అక్కడ రాయబడ్డాయి. ఏమని తెలియజేస్తుంది బైబిల్ అంటే, మానవుడు సాక్షాత్తు దేవుని స్వరూపం. మానవుడు గురించి తర్జన భర్జన అయ్యే రాజ్యాంగం రాస్తున్నప్పుడు, తెలుసు కదా మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఫ్రంట్ పేజ్లో ఒక పట్టుకుంటే దాన్ని పీఠిక అంటారు. అందులో కొన్ని విషయాలు రాశారు. ఏమని రాశారంటే, ఒక సాటి మానవుడిని గౌరవించాలి, ఎదుటున్న నైబర్ని ఆనర్ చేయాలి. అంటే దేన్ని బట్టి గౌరవించాలి? మానవుల్లో ఈ రాజ్యాంగాలు రాయబడుతున్నప్పుడు పీఠికలు రాస్తారు. అంటే ప్రారంభపు మాట, ముందు మాట. రాజ్యాంగం ఇలా తెరిసిన వెంటనే ఆ మాట ఉంటుంది. అలా ఎలా గౌరవించాలి? డబ్బును బట్ట, రంగును బట్ట,
వాడుకున్న పేరును బట్ట, దేన్ని బట్టి మనిషిని గౌరవించాలి? ఒకరికొకరి డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ మధ్య పీఠికలో ఒక మాట రాస్తారు. రాజ్యాంగ గ్రంథకర్తలు ఏమని రాశారంటే, మనిషిని డబ్బును బట్టో, రంగును బట్టో, దేన్నో బట్టి మనిషి గౌరవం కాదు, ఆడు మనిషే గనక మనిషిగా గౌరవం వాడికి, అంతే. ఇక్కడ వరకు మాట్లాడింది రాజ్యాంగం. అంటే వాడు మనిషి గనక మనిషిగా గౌరవం, వాడికి డబ్బును బట్టి గౌరవం కాదు, పేరుని బట్టి గౌరవం కాదు, రంగును బట్టి గౌరవం కాదు, జెండర్ను బట్టి గౌరవం కాదు, వాడికి దేన్ని బట్టి గౌరవం అంటే వాడు మనిషి గనక మనిషిగా గౌరవం. దీనికి ఇంకొక ముందుకు అడుగేసి బైబిల్ ఏమందంటే, బైబిల్ మాట్లాడుతూ వాడు మనిషిగా గౌరవించిన కదా, వాడు సాక్షాత్తు దేవుని స్వరూపం. కానీ స్వరూపం మిస్ అయింది. అద్దం ముందు నిలబడినప్పుడు అద్దానికి ఎగ్జాక్ట్గా నేను కనబడాలి. బాగా వినండి, అద్దం ముందు నేను నిలబడినప్పుడు అద్దం నన్ను అలా చూపించాలంటే నేను ఎలా ఉన్నాను, నా బొగ్గ మీద మచ్చ ఉంటే మచ్చ చూపించాలి, నా మీసం వంకరుంటే వంకర చూపించాలి, నా జుట్టు చెదిరినట్టుంటే చెదిరినట్టు, అంటే నేను ఎలా ఉన్నానో అలాగే చూపించాలి. దాన్ని ప్రతిబింబం అంటారు. బైబిల్ ఏమని వాడిందో తెలుసా? మానవుడు సాక్షాత్తు దేవుని ప్రతిబింబం. కానీ మానవుడు దేవుడిని చూపించట్లేదు. మానవుడు దేవుణ్ణి చూపించాలంటే, నేను అద్దం ముందు నిలబడినప్పుడు అద్దం నన్ను ఎలా చూపిస్తుందో, నేను దేవుని తరపున ప్రతిబింబంగా ఈ భూమి మీద సృష్టిలో ఉన్నప్పుడు నేను సాక్షాత్తు దేవుణ్ణి కనుపరచాలి. కానీ మిస్ అయ్యింది ప్రతిబింబం. ఏదో జరిగింది ప్రతిబింబం. ఏమైంది? ఎప్పుడైతే ఈ ప్రతిబింబాలు మిస్ అయ్యాయో, మానవ నాగరికత ఉప్పున ఒకేసారి డెవలప్ అయినప్పుడు, మానవులు మాట్లాడుకోవడం ప్రారంభించినప్పుడు, ఒక్కొక్క నాగరికతలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మానవులు మాట్లాడుకున్నది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరదాగా మెసొపొతేమియా దగ్గర నాగరికతలు ఉంటే, ఇప్పుడు కుకు ఎపంలో అన్నీ దొరుకుతున్నాయి, బుక్సే చదవాల్సిన అవసరం లేదు, ఆడియో నొక్కుంటే ₹10 వస్తుంది బుక్. కుకు యాపం దానికి ఏమి నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు, మీరు చదవలేరు కనుక చెప్తున్నాను. ఆడెవడ కూడా నాది వెళ్ళదు, బుక్స్ దొరుకుతాయి అందులో. అయితే ఓకే, ఈ మెసొపొతేమియా నాగరికతలో మానవ జీవితానికి పరమార్థం ఏంటి, అక్కడ గ్రంథాలు ఏం చెబుతున్నాయి, ఆ జెండా వ్యవస్థ ఏం మాట్లాడుతుంది, అక్కడ ఏమున్నాయి, అక్కడ సంగతులు ఏంటి, మెసొపొతేమియా ఏం చెప్తుందని అడిగితే, మెసొపొతేమియా ఏమని చెప్పింది తెలుసా? మానవుడు అన్నవాడు పెద్ద ప్రామాణికమైన మనుష్యుడు కాదు, మానవుడు అన్నవాడు దేవతలకు ఊడిగించేయడానికి పుట్టినోడే మానవుడు అన్నది మెసొపొతేమియా నాగరికత, లేదా వాళ్ళ రచనలు, లేదా వాళ్ళ మూలాలు, లేదా వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళ సనాతన ధర్మాలు. మానవుడు అన్నవాడు పుట్టుకకు అర్థం ఏంటంటే దేవతలకు ఊడిగించేయడానికి పుట్టారన్నాయి మెసొపొతేమియా నాగరికతలో. ఇంకా ఏమున్నాయి? ప్రపంచంలో పురాతనమైన నాగరికత కలిగిన మహాదేశం ఉంది, దాని పేరు ఐగుప్తి. ఐగుప్తిలో మానవుడి యొక్క పుట్టుకకు పరమార్థం ఏంటని అడిగితే, ఐగుప్తి ఇలా చెప్పింది, ఐగుప్తి గ్రంథాలు ఇలా చెప్పాయి. ఐగుప్తి గ్రంథాలు మానవుడిని ఇలా ఉటంకించాయి. ఏమని ఉటంకించాయి? మెసొపొతేమియాకు పోతే మానవుడు అన్నవాడు ఊడిగించేయడానికి పుట్టాడు దేవతలు, కానీ మెసొపొతేమియా నాగరికత చెప్పింది. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఐగుప్తి ఏం చెప్తుంది, ఐగుప్తి గ్రంథాలు ఏం చెప్పాయి? ఐగుప్తి గ్రంథం ఏం చెప్పిందో తెలుసా? ఎక్కడో దేవత ఉందట, ఈ లోకాల ఆవలు ఎక్కడో పెద్ద దేవత ఉందట. ఆ దేవత తన పనుల్లో తాను నిమగ్నమై అలా పని చేసుకుంటున్నప్పుడు, ఆ పనులు అలిసి సొలసి ఆ దేవత ఇలా తలదించి పని చేసుకుంటున్నప్పుడు తన కంటిలో నుండి ఒక కన్నీటి బిందువు ఇలా కింద పడిందట. ఆ బిందువులో నుంచి మానవుడు ఆటోమేటిక్గా వచ్చేసాడట. ఇది ఈజిప్ట్ ఫిలాసఫీ, ఈజిప్ట్ మైథాలజీ. ఈజిప్ట్ ఏం చెప్తుంది? ఇదిగో ఐగుప్తి ఏమని మాట్లాడుతుందో చూడండి. తన దేవత అంటే ఎవరో దేవత ఉంది, ఆ దేవత నీటి బిందువులోంచి కింద పడితే ఆ నీటి బిందువులోంచి పుట్టుకొచ్చిన వాడే మానవుడు. ఇది పెద్ద అనుకుని చేసిన కార్యక్రమం కాదు, అనుకోకుండా జరిగిపోయిన పుట్టుకే మానవ పుట్టుక అన్నారు. మెసొపొతేమియా ఊడిగం చేయడానికి అంటున్నారు. ఐగుప్తి ఏమందంటే, ఇదిగో మెసొపొతేమియా ఎలా అంటే, ఐగుప్తి ఏమందంటే వాడు అనుకుంటే ప్లాన్ చేసి పుట్టించలేదు దేవతలు దేవుళ్ళు. ఆ దేవత కంట్లో నుంచి ఒక బట్టు రాలితే ఆ బట్టులోంచి ఉద్భవించిన వాడే మానవుడు అన్నారు. అంటే మన లైఫ్ అంత సీరియస్ పర్పస్ కాదంటే, ఈ మిథాలజీలన్నీ చదువుతుంటే అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదన్నట్టు చెబుతున్నారు. వాళ్ళందరినీ వదిలేయండి, మన దగ్గరకు వద్దాం. మన సనాతన ధర్మాలు ఏం చెప్పాయి? ఈ మాట అంటే ఇలా తగలడిపోద్ది, అయినా చెబుతున్నాను నేను. మన సనాతన ధర్మాలు ఏం చెప్పాయి? మన తలకాయ మన బొంద ఏం చెప్పలేదు. ఏం చెప్పే తెలుసా? మన పుట్టుకంత ప్రాముఖ్యమైనది కాదన్నట్టు ఎద్దేవా చేశాయి.
దేవతలు ఉన్నారట. ఆ దేవతల్ని శాంతింప చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారట. ఆ బ్రాహ్మణులకి వీళ్ళు ఇంకా వత్తాసు పలకడానికి క్షత్రియులు ఉన్నారట. వాళ్ళ కింద ఇంకెవరు ఉన్నారట? వయస్సులు ఉన్నారట. వాళ్ళ కింద ఎవరున్నారట? శూద్రులు ఉన్నారట. మరి మిగిలిన వాళ్ళు ఎవరట? ఇంక ఇలా బురద జాతి లెక్కల్లోనే లేరట. ఈ అప్ అండ్ డౌన్స్ ఎందుకు చెప్తున్నారు? బాగా వినండి. అంటే దేవతలకు మళ్ళీ దేవతల్ని సంతోషింపజేయడానికి మళ్ళీ ఒక అప్పర్ క్యాస్ట్, ఆ అప్పర్ క్యాస్ట్ను మళ్ళీ హైలైట్ చేయడానికి మళ్ళీ పరిపాలించి ఇంకొక అప్పర్ క్యాస్ట్, ఆ అప్పర్ క్యాస్ట్ను మళ్ళీ వాళ్ళకి ఉడుగుంచేయడానికి మళ్ళీ వ్యాపారవేత్తలు, తెలుసు కదా. ఆ వ్యాపారవేత్తల కింద మళ్ళీ శూద్రులు, అంటే అన్ని మిక్స్డ్ అయిపోయిన ప్రజలు అనమాట. అంటే వీళ్ళు ఒకరినొకరు జయకొట్టాలి. కిందోడేమో ఈడికి జయకొట్టాలి, ఈడేమో ఆడికి జయకొట్టాలి, ఆడేమో ఆడికి జయకొట్టాలి. అందరూ కలిసి దేవతలకి జయకొడతారు. అందుకే పుట్టామంట. ఇంకా మన పుట్టికి అంత సీరియస్ ఏం కదంటే కాదు. మీరు మాకు ఊడిగం చేయండి, మేము పైనోడికి ఊడిగం చేస్తాం, ఆడు పైనోడికి ఊడిగం చేస్తాడు. వీళ్ళందరూ కలిసి ఇంకా పైన ఉన్నారు, అది దేవతల సమూహం. ఆ దేవతలకి మనం ఊడిగం చేస్తామన్నారు. చూసారు, ఇదే చెప్పారండి. ఏ గ్రంథాలకు పొండి, ఎక్కడికి పొండి, ఇవే మాట్లాడాయి. మానవ పుట్టుక అంత సీరియస్గా ఏం మాట్లాడలేదు. మానవ పుట్టుకను గురించి అంత ధృవీకరణ ఏది అంతగా నొక్కరే నువ్వు ఇంతకు పుట్టావురని చెప్పింది ఎక్కడా లేదు. మిస్ అయిపోయింది, పర్పస్ మారిపోయింది. మానవుడు అన్నవాడు ఎందుకు జీవిస్తున్నాడో తెలియదు, ఎందుకు పోతున్నాడో తెలియదు. వాడు పుట్టుకుని చెప్పకుండా మరుగు చేసి పడేసాయి ఈ పుక్కిట పురాణాలు, మెథాలజీలు. సైన్స్ ఏం చెప్పింది? మెసొపొతేమియా ఒకటి చెప్పింది, ఐగుప్తి ఒకటి చెప్తుంది, సనాతన ధర్మాలు ఒకటి చెప్తున్నాయి. సైన్స్ ఏం చెప్పింది? మీ తాత కోత అని చెప్పింది, మన ముత్తాత ఇంకో పెద్ద కోత అని చెప్పింది. అదే కదా మనకి చెప్పింది. నో అలా కాదు, డార్విన్ థియరీ మాత్రమే, అంతేమీ లేదు, అంత సీరియస్గా ఆలోచించకండి, మనం చేపల నుంచి వచ్చామని ఒక సైన్స్ చెప్పింది. ఎక్కడో శీతల ప్రాంతాల్లో ఉద్భవించాము, ఏకకణ జీవులుగా బహుకణ జీవులు అయ్యామని ఇంకో సైన్స్ చెప్పింది. లేదు కొంచెం డౌట్ఫుల్గా ఉంది, వేరే జన్యువుల నుంచి ఎక్కడి నుంచి ఉత్పత్తి జరిగిందని రకరకాలు చెప్తున్నారు తప్ప ఒక్కర తినంగా మన పుట్టుకను గురించి చెప్పారు. అందుకే మన మూలాలు ఏంటో, మన ఆరిజిన్ ఏంటో మనకు తెలియకపోతే మనం ఎలా బతకాలో మనకు తెలియదు, ఎందుకు బతుకున్నామో తెలియదు, ఎందుకు రాత్రులు అవుతాయో తెలియదు, ఎందుకు పగలవుతుందో తెలియదు, ఎందుకు తింటామో తెలియదు, ఎందుకు పని చేస్తామో తెలియదు, ఒక రోజు వయసు అయిపోయి ఎందుకు చేస్తామో తెలియదు. ఎందుకు తెలుసా? నీ మూలం ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఎందుకు బతుకుతావు నీకు తెలియదు. మన మూలాలు తెలియాలి. సైన్స్ సరిగా చెప్పలేదు, శాస్త్రం సరిగా చెప్పలేదు, మిథాలజీలు సరిగా చెప్పలేదు, ఏది మనకి సరిగ్గా అందించలేదు. మరి ఎలా అంటే ఒక్కొక్కడు ఒకటి చెప్పాడు, నువ్వు బానిస. ఏ మతాన్ని కదపండి, మెసొపొతేమియా బానిసలు అంది, ఐగుప్తి బానిసలు అంది, సనాతన ధర్మాలు మానవుని పుట్టుక ఒకరికి ఒకడు బానిస అంది. కానీ ఒకే ఒక్క బైబిల్ చెప్పింది, వీడి బానిస కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం. వీడు బానిస కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం, నువ్వు గాడ్స్ ఇమేజ్. అలాంటి బరువైన మాట బైబిల్ వాడింది. నేను దేవుని స్వరూపం అంటే ఈ ప్రకృతిలో దేవుణ్ణి ప్రతిబింబింప చేయడానికి నేను ఉన్నాను, దేవుణ్ణి కనుపరచడానికి ఉన్నాను. నా తండ్రి అయిన ఆదాము పుట్టుకైనా, నా తల్లి అయిన ఆదాము పుట్టుకైనా, ఎవరి పుట్టుకైనా మా పుట్టుక మూలాలు ఈ ప్రకృతిని శాసించే మూలాలు. ప్రకృతిలో ఎక్కడ లైఫ్ తగ్గకుండా ఏలే తత్వం మాది. మిస్ అయిపోయాం ప్రకృతిని. ఏలో కనబడుతున్న జీవులు ఇదిగో సముద్రంలో ఎగిరే పక్షులు, ప్రతి దానిని ఆదామును వేలాలన్నాడు. ఏలిక కింగ్ వర్షిప్ ఉండేది మనకంటే, రాజుల ఆరాధనతో ముడిపడే ఒక చక్కటి పరిపాలన ఉండేది. పోయింది. చేయాల్సిన పని చేయకుండా, జరిగించాల్సిన పని జరగకుండా, దేవుణ్ణి ప్రతిబింబింప చేయకుండా చెడ్డ మాటలు, చెడగొట్టే మాటలు, సాతానుగాడు మాటలు విన్నారు మొదటి దంపతులు. మీరు వినండి, నేను సెమినార్లో చెప్తాను వీళ్ళ గురించి. లైఫ్ అనేది, ఫ్యామిలీ అనేది ఎలా డిస్టర్బెన్స్ అయిపోయిందో వీళ్ళ గురించి సెమినార్లో మనం మాట్లాడుకుందాం. సాతానుగాడు వచ్చి ఒక మాట మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? ప్రతిబింబం కాదు, ఏమీ కాదు, ఒక పని చెప్తాను. నువ్వు ఎలా గొప్పడు అవుతావంటే, బాగా వినండి, నువ్వు ఎలాగూ గొప్పడు అవుతావంటే ఈ పని చేస్తే నువ్వు దేవుడు అయిపోతావు అంతే. ఏమంది? నువ్వు ఈ పని చేస్తే, బాగా వినండి, బైబిల్ అర్థమైన వాళ్ళకి టక్కం పట్టుకుంటారండి, అర్థం కాని వాళ్ళు ఎర్రగా మీలాగే నా వైపు చూస్తారు.
టక్కన పట్టుకుంటారు, అర్థమైంది నడుతున్నాను. సాతాను కూడా చాలా లాజిక్ ఉపయోగించాడు. ఏమంటే మీరు ఈ పని చేస్తే దేవుళ్ళు అయిపోతారు, మీరు ఈ పని చేస్తే దేవతలు అయిపోతారు. నడుతున్నాను. పనిని బట్టి దేవుళ్ళం అవుతామా? దేవుళ్ళం గనక పనికి వాల్యూ పెరుగుతుందో చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడని నేను డిసైడ్ చేయట్లేదు, ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. పనికి నన్ను బట్టి పనికి వాల్యూ రావాలి, మరలా నన్ను బట్టి పనికి వాల్యూ రావాలి తప్ప నా పనిని బట్టి నాకు వాల్యూ కాదు. బైబిల్ అదే చెప్తుంది. సాతాను కూడా దానికి రివర్స్ చెప్తున్నాడు, నువ్వు ఇది చెయ్యి నీకు వాల్యూ పెరుగుతుంది. దేవుడు ఏమన్నా తెలుసా, నీకు వాల్యూ ఉంది, ఇది చేయకు అని చెప్పాడు. వాడు రివర్స్ చెప్తున్నాడు. చూడండి, యేసు ప్రభువుని కూడా అలాగే అర్థం చేసుకున్నాడు. ఇదిగో ఈయన ఈ పని చేశాడు కనుక దేవుడు, నా ఈయన ఈ పని చేశాడు కనుక దేవుడు కాదు, ఆయన దేవుడు గనక ఆ పని చేస్తాడు. ఆయనను బట్టి పనికి వాల్యూ, ఆయన ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి పనికి విలువ. అంటే మనం చేసే పనికి విలువ మనల్ని బట్టి పనికి విలువ, పనిని బట్టి మనకి విలువ కాదు. ఎందుకంటే మనం విలువ లేని వాళ్ళం కాదు, మనం విలువ కలిగిన వారం కనుకే మనం చేసే పనులన్నీ విలువైనవి. సాతాను గారు దాన్ని మార్చేస్తాడు. వాడు ఏమంటాడంటే పనితో మాట్లాడుతున్నాడు, పని చేయమని చెప్తున్నాడు. ఇదిగో పని అని మాట్లాడుతూ వాడు ఏమంటున్నాడు చూడండి, ఇదిగో ఈ పని చేయి గొప్పడవుతుంది, ఈ పని చేయి కాదు, నేను గొప్పోని గనక గొప్ప పనులు చేస్తాను, నేను గొప్పోని గనక కష్టపడతాను, నేను గొప్పోని గనక దేవుడు తగిన స్వరూపంలో సుగుణాలతో పనిచేస్తాను. పనిని బట్టి నాకు వాల్యూ కాదు, నన్ను బట్టే పనికి వాల్యూ. సాతాను గారు దాన్ని రివర్స్ చెప్పాడు. వాడు వచ్చి మాట, అందుకే యేసు ప్రభు వారి గురించి కూడా మాట్లాడుతున్నాం, అలాగే మాట్లాడతాం. ఆయన దేవుడు కాబట్టి, బాగా వినండి, ఆయన దేవుడు కాబట్టి ఈ పనులు చేశాడు, ఈ పనులను బట్టి దేవుడు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అలా అర్థం చేసుకోకండి. మనం చేసే పని, బాగా వినండి, మనల్ని బట్టే వాల్యూ పెరగాలి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. యాపిల్ చెట్టు ఉందనుకోండి, దానికి యాపిలే వస్తుంది. పండును బట్టి చెట్టుకు వాల్యూయా, చెట్టును బట్టి పండుకు వాల్యూ వచ్చింది చెప్పండి? మనం చెట్టు, గుర్తుపెట్టుకోండి. మనం చేసే ఫలములు అంటే పండును బట్టి చెట్టుకు పేరు కాదు, మరి చెట్టు అయిన మూలాన్ని బట్టే పండుకు వాల్యూ పెరిగింది. ఇది మీకు అర్థమైతే మన మూలం ఏంటో తెలుసా, మన ఉనికి ఏంటో తెలుసా? గాడ్స్ ఇమేజ్, దేవుని ప్రతిబింబం. దేవుని ప్రతిబింబాల్లో ఉండి సృష్టిని వేలాల్సిన వారు, సృష్టిని శాసించాల్సిన వారు, ఆయనకు లోబడి ఆయన రాజరికాన్ని గౌరవించి ఆయన రాజ్యంలో క్రియాశీలకంగా పనిచేస్తే సృష్టి అలా మాట వింటాదా అంటే మచ్చుకి అక్కడక్కడ చూపించాడు రుచి. ఇంటికి వెళ్ళినారు, చదవండి. మచ్చుకి ఎర్ర సముద్రం నిలబడి కర్ర ఇలా పైకెత్తితే సముద్రం పాయలైపోయిందట. దేవుని పిల్లల మాటలు ప్రకృతి వింటాదంటే వింటాదే. సూర్యుడా నువ్వు గిబియోను లాగిపో, చంద్రుడా ఇక్కడి నుంచి నువ్వు కదలొద్దంటే కదలకుండా ఆగిపోయింది. యెహోషువ శాసించాడు. 12 రథాలు ఒకేసారి ఇలా తిరిగి గిర్రున రింగు కొట్టి వెళ్ళిపోతున్న ఎరుకో గోడలు దేవుని పిల్లలు వర్షిప్ చేస్తే బలమైన గోడలు కూలిపోయినాయి. అపోస్తులు నిలబడి కంటికి కనబడిన సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నావో ఆ వ్యాధి పట్టిన ఆ సూక్ష్మ క్రిములను, కనబడని క్రిములను అపోస్తులు ప్రార్థన చేస్తే క్రిములు సమసిపోయాయట. దేవునికి లోబడి, దేవుని రాజ్యదండం కింద మనం లోబడి, గాడ్స్ ఇమేజ్గా, దేవుని పిల్లలుగా ఆ పరిపక్వతలో మనం జీవిస్తే, మళ్ళీ చెబుతున్నాను, ప్రకృతి మనం మాట్లాడడం కాదు, పొలకించిపోతుంది మనం చూసి. దానికి ఒక ఫీల్ ఉందట. ఆ రోమపత్రికలు చెప్తుంది, దేవుని పిల్లలు ఎవరా, దేవుని పిల్లలు ఎవరా, దేవుని పిల్లలు ఎవరా, నేను ఎవరి కొరకు వర్క్ చేయాలి, దేవుని పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు, ఆ దేవుని పిల్లల కొరకు స్వేచ్ఛగా సేవ చేయాలనుకుంటున్నాను. అంటే నీ మీద నుంచి అలా మేఘం వెళ్ళింది అనుకోండి, వీడు సన్ ఆఫ్ గాడ్ అని ఫీల్ అవ్వాలి. ఈ సన్నాసి గడికి అనవసరంగా నేను వర్షం కురిపించకూడదు అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నేల మీద మనం నడుస్తుంటే, మళ్ళీ చెప్తున్నాను, నేల మీద మనం నడుస్తుంటే దేవుని పిల్లలు 4000 మంది దేవుని పిల్లలు, 5000 మంది దేవుని పిల్లలు 6 రోజులు ఇక్కడ ఉంటారు. వీళ్ళకి నేను ఇదిగో పని చేయడానికి నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అని ఫీల్ అవ్వాలి. వీసే గాలి మనల్ని వీస్తున్నప్పుడు, మనం తాగుతున్నప్పుడు, ఇదిగో జేమ్స్ సన్ ఆఫ్ గాడ్, గాలి ఫీల్ అవ్వాలి. ఫలానా తమ్ముడు దేవుని కుమారుడు, గాలి ఫీల్, అంటే ఇది ఫీల్ అవుద్దంటే ఫీల్ అవుద్దు. ఎక్కడుందో ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక త్వరగా 8వ అధ్యాయం
రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 నుంచి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూచుచూ కనిపెడుచున్నది. ఈ ప్రాంగణంలో, ఈ టెంట కింద దేవుని పిల్లలు ఎవరో, బద్ధకస్తులు ఎవరో, సాతానికి అధికారం ఇచ్చేసింది ఎవరో అన్నీ చూస్తుందట. నువ్వు కూర్చుండే కుర్చీ నిన్ను బట్టి ఏం చేయాలి తెలుసా? సంతోషించాలి. ఎదవ నా మీద కూర్చుని నిద్రపోతున్నాడు అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ వినబడుతున్న బాక్సులు, ఈ ప్రకృతి ఏమనుకోవాలి తెలుసా? ఇదిగో ఇంకా స్పష్టంగా ఈ పిల్లల కొరకు మేము పని చేయాలి. నువ్వు నడుస్తున్న బరకం సంతోషించాలి, నువ్వు ఈస్తున్న గాలి సంతోషించాలి, ఆ ఫ్యాన్ సంతోషించాలి. ఒక్క డేట్ నువ్వు వేసుకున్న బట్ట కూడా ఈ బిడ్డలకు నేను వాడబడుతున్నానని సంతోషించాలి. సంతోషిస్తుంది. అదేనండి మన పర్పస్. మిస్ అయిపోయాం. ఆదాము చెడగొట్టాడు, ఆదాము పోగొట్టాడు, ఆదాము తీసేశాడు. అది పూర్తిగా సమసిపోయింది. ప్రకృతి బాధపడుతుంది. అయ్యో ఎలాగనగా సృష్టి నాశనముకు లోనైనదై దాసం నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వతంత్రం పొందుదని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబర్చిన వాని మూలముగా ఎద్దపరచబడుచున్నది. తనకు బాధ ఉందట. దేవుని పిల్లల్ని చూస్తే బాగుండు, దేవుని పిల్లలు వస్తే బాగుండు. ఆ రాబోతున్న నూతన జీవుల్లో వీళ్ళకు కూడా, నూతన జీవితంలో వీళ్ళతో పాటు నేను కూడా త్వరగా వెళ్ళిపోతే బాగుండు. ఆ పిల్లలు ఎవరో ఇక్కడ ప్రత్యక్షపరచబడితే బాగుండు. వాళ్ళు ఎక్కడున్నారని ప్రకృతి ఎత్తుక్కుంటుందంట. ఆ ఎత్తుక్కున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏడాదికి ఒకేసారి వాళ్ళ గుంపులాగా అలా రావాలంటే గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు సెమినార్ కొరకు మీరు ఎదురు చూస్తారు, నేను ఎదురు చూస్తాను తెలియదు, కానీ ఆ సెమినార్ గ్రౌండ్ మాత్రం ఎదురు చూస్తుందండి. అక్కడ ఉన్న చెట్టు, చేమ, మొలక, మొక్క, అగ్ని, నీరు, నింగి, నేల అన్నీ ఏడాదికి ఒక్కసారి నా దగ్గరకు వచ్చి పోతారని ఖచ్చితంగా ఎదురు చూస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది దేవుడు మనకిచ్చిన, ప్రకృతికి మనకిచ్చిన కమ్యూనికేషన్. అది ఎప్పుడు వస్తుందంటే ఆదాము దగ్గర ఉండేది. ఆదాము దూరం చేశాడు, మళ్ళీ క్రీస్తు ద్వారా దగ్గర చేశాడు. ఎప్పుడైతే ఆ సారూప్యతలో ఆయన ఆజ్ఞలకు మనం లోపడతామో, మాట అంటే మీరు మిషనరీ జీవితాలు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కొందరు మిషనరీలు అడవుల్లోకి మృగాల మధ్యకు పోతే వాళ్ళని ఈ తోడేళ్ళు కూడా ఏం చేయలేకపోయాట. ఊరు జనం, ఆ గూడెం ప్రజలు ఆశ్చర్యపోయారట. మీరు తోడేళ్ళ మధ్య నుంచి వచ్చి మాకు సువార్త చెప్పడం ఏంటంటే, ఆ తోడేళ్ళు కూడా ఏమి చేయలేవు. ఎందుకంటే కొన్నిసార్లు అవి మాట వింటాయి. ఇప్పుడు నేను దేవుని కుమారుడినా కాదని జూలోకి దూరకు రావు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు అవి చూడండి, అవి నీకు అర్థమవుద్ది. అవి చూస్తాయి. కొన్ని కుక్కలు కరిసే కుక్కలు ఉంటాయండి, నేను గమనించాను. కొంతమంది దైవజనులు చూస్తే వాళ్ళ కూల్ అయిపోతాయండి. మనం చూస్తే మీదకి ఎగిరేతనే మనం చూస్తుంటే, వాళ్ళని చూస్తే అవి అనవు. వాటికి అర్థమవుద్దంటే వాటికి ఎందుకు అర్థమవుద్దు? తుఫాన్ ఎప్పుడు వస్తుందో అర్థమవుద్ది, సునామీ ఎప్పుడు వస్తుందో అర్థమవుద్ది, సన్నాసిగలు ఎప్పుడు వస్తుందో అర్థమవుతుంది, ఎవడెవడేటో అర్థమవుద్ది, అన్నీ అర్థమవుతాయి. వాటికి ప్రతి లైఫ్ స్టడీ అర్థం అవుతుంది. వాసన కూడా తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అలా చూస్తుందట. ఇది పోయింది, ఇది పూర్తిగా దూరం అయిపోయింది. అందుకే మన చెట్ల ఆటోలు, మన విలువ వేరు, మన ఫలములు వేరు, మన కార్యాలు వేరు. సంవత్సరం సాన పెడుతున్నాడు. ఒక్కొక్కటి మెల్లమెల్లగా వదులుకుంటూ ఒక్కొక్కటి మానుకుంటూ ఒకరోజు ఎలా అయిపోతుంది తెలుసా? పూర్తిగా నువ్వు చనిపోయే సమయానికి క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నావన్నట్టు అయిపోవాలట. ప్రకృతి ఎంత ఫీల్ అవుతుందో నేను చూస్తుంటే ఎంత ఫీల్ అవుతుందో. చాలామంది అలా చెట్లను ఇలాగంటుంటారు. నిజంగా ఇలాగ వెళ్తే ఏం మాట్లాడు, కానీ అలా ఏదో ఫీలింగ్ అంతే. ఇలాగ అంటుంటారు. అలా అంటే ఫీల్ అవుతలేదు నాకు తెలియదు కానండి. నిజాయితీగా దేవుని కోసం బతికే వాళ్ళు మీరు అలా చెట్టును అలా తాగితే, నేను నిజంగా చెప్తున్నాను, నాకు అర్థమైన వాక్యాన్ని బట్టి అది ఫీల్ అవుతుంది. ఒక సైంటిస్ట్ ఒకరోజు మనం యూట్యూబ్లో ఉంటుంది, మీరు వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చెట్లు అవి నేర్పిస్తున్న మనకి పాఠాలు అనేది టైటిల్ పెట్టారు. అదేనా టైటిల్? అది 3 భాగాలు ఉంటుంది. ఎప్పుడైనా వినండి. నేచర్తో మనిషి ఎంత కనెక్ట్ అవుతాడు అందులో మనం చెప్పాం. ఎవరో సైంటిస్ట్ చెప్పారు, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఒక నీటి దగ్గరికి మనం అలా వెళ్ళిపోయి, ఎప్పుడన్నా ఒక చెరువు దగ్గరికి మనం అలా వెళ్ళొస్తే, నువ్వు మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఆ చెరువు దగ్గరికి వస్తే ఆ నీరు నేను గుర్తుపెట్టుకుంటుందని గుర్తుపెట్టుకో. అంత సైన్సే చెబుతుంది.
ఇది ఏడాది క్రితం పలానా రోజు పలానా టైంలో నా దగ్గరకు వచ్చి కనబడి వెళ్ళిపోయాడు. నీ బొమ్మ అలా గుర్తుపెట్టుకుంటుంది అది. చెరువు దగ్గర సన్నాసి పనులు చేయకండి, అది చూస్తుంది. బీచ్ దగ్గర పని చేయకండి, ఆ సముద్రం గుర్తుపెట్టుకుంటుంది. ప్రతిదీ చూస్తుంది. ఎందుకంటే ఆ నేచర్తో ఆ కనెక్టింగ్ ఉండేది మనకి. మనం అనుకుంటాం ఎవరు చూస్తా లేదు, ఎవరి ఇంటి దగ్గర లేరంటే. ఎందుకు చూడవు? బైబిల్ ఏమని తెలుసా? ఆ దూలాలు చూస్తున్నాయి, ఆ పైన ఉన్న పైకొప్పు చూస్తుంది, నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు చూస్తుంది. ఇది ప్రస్తుతానికి ఏం మాట్లాడదు, అలా మౌనంగా ఉంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడదు. ఒక టైం ఉంది, దాని పేరు జడ్జిమెంట్. ఆ టైంలో తెగ మాట్లాడుతుంటాయి. నువ్వు అనుకుంటావు మొన్నదాకా బాగానే ఉన్నావు కదా, ఇలా మాట్లాడుతూ తెగ మాట్లాడుతుంది. ఆ రోజు వచ్చి దొంగ పనులని చేసాడు, అన్నీ తమ వచ్చి చెప్తుంది, ఈ స్టూల్ వచ్చి చెప్తుంది, అన్నీ చెప్తుంది. ఇది ముందు చెప్పేద్దే, గుర్తుపెట్టుకు, ఇది ముందే చెప్పేద్దే. ఇవన్నీ చెబితే గుర్తుపెట్టుకోండి, బైబిల్ మనకు చెప్తుంది. దేవా ఏంటి ప్రభా నా లైఫ్ అంటే, నా ఇమేజ్, నువ్వు నా ఇమేజ్. ప్రకృతిలో రెఫరెన్స్గా పెట్టాను నేను శాసించాల్సిన ప్రకృతిని నీ ద్వారా శాసిస్తుంటే చూడాలని మురిసిపోయి పెట్టాను. నేను మిస్ అయిపోయారు. ఏమైపోయిందంటే కాలం గడిచింది, రాజ్యాలు ఉద్భవించే, రాజుల పరిపాలన వచ్చింది, బానిసర్కం పెరిగిపోయింది, దేవతలు దేవుళ్ళు పరిపాలన ఎక్కువైపోయింది. ఇలాంటి టైంలో ఎలా ప్రభువా మా ఇమేజ్ ఏంటని ఒక్కడు చెప్పేవాళ్ళు లేడు, కనుపరిచేవాళ్ళు లేడు, చూపించేవాళ్ళు లేడు. మానవుడుగానే ఉండిపోయాడు. మానవుల్లో ఒక దైవ కోణం ఉందని చూపించే నాదుడు లేడు. అలాంటి టైంలో సరిగ్గా ఒక ఇమేజ్ ఇళ్ళలోనికి వచ్చింది. ఆ ఇమేజ్ పేరు నజరుడైన యేసుడు. ఆయన రాకముందే ఆయన ఇమేజ్ ఎలా ఉండబోతుందో ప్రవక్త దద్దరెళ్ళిపోయే మాటలు రాశాడు. పాలిటిక్స్ని ముడిపెట్టి, రాజకీయాన్ని రంగరించి, సమకాలీన ఆ ఒత్తుళ్ళు యుద్ధాలు రంగరించి ఆయన వాడిన పదాలు చూస్తే చరిత్రకు బరివెక్కువైపోయే పదాలు రాశాడు. అరే మానవుడా, నీ పర్పస్, నీ ఇమేజ్ ఏంటో దేవుడే చూపించడానికి రాబోతున్నాడు, చూడు అని ఒక అధ్యాయం కేటాయించాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం ముగించేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదలు వచ్చి నుండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదలు వచ్చి నుండి, ఆయనను వేదన పొందిన దేశము మీద పూర్వకాలమున దేశాలు ఎలా ఉన్నాయట? వేదనతో ఉన్నాయట, మబ్బులు పట్టున్నాయట. ఇంకా ఎలా ఉన్నాయట? సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరున్న అన్యజనులు గలిలయ దేశంలోని మహిమ కలదానిగా చేయబోవడానికి ముందు చీకటిలో ఉన్నాయట, జనాలకి వెలుగు లేదట, మరణఛాయలు ఉండిపోయారట, దేశ నివాసులకు ఏమాత్రం వెలుగు లేదట. 3వ వచనంలో సంతోషం లేదట. ఇంకా కింద చెప్తున్నాడు, కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్నట్లు సంతోషం వాళ్ళకి లేదు, వారిని సన్నిధిని సంతోషించున్నారు. అయితే ఒక కార్యం చెప్పాలి, మిథ్యాన దినము జరిగినట్లు వాని బరువు కాడిని నువ్వు విరిచి ఉన్నావు, వారి మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. అంటే తోలేస్తున్నారు, ఏలేస్తున్నారు, రుద్దేస్తున్నారు. అంటే సాటి మనిషిని మనుషుడే పరిపాలిస్తున్నాడు. యుద్ధపు సందడి చేయి యోధులందరూ జోళ్ళు రక్తములో పొర్లింపబడి, వస్త్రములో అగ్నిలో వేయబడి దహింపబడి. అంటే వాళ్ళ కొరడాలు రక్తంతో తడిచాయి, వాళ్ళ ఆయుధాలు రక్తంతో తడిచాయి, వారి చెప్పులు రక్తంతో తడిచిపోయాయి, వాళ్ళు దహించి అగ్నిగా మారిపోయారు. అయితే ప్రభువా, ఇలాంటి గడియలలో, ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఈ ప్రపంచం ఎంతకి ఇలా తయారైంది? ఇది బొగ్గమని మానవ నాగరికత ముగిసిపోక ముందే మానవుడి విలువ ఏంటో నువ్వు చూపించడానికి ఒక ఇమేజ్ని పంపించావు. ఆ ఇమేజ్ ఏం చూపిస్తుందో తెలుసా? అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతిని అతనికి పేరు పెడు. బాగా వినండి, ఒక క్వశ్చన్ అడిగి ముగిస్తాను, బాగా వినండి. ఏం చెప్తున్నాడండి? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈయన మానవుడా దేవుడా? ఆయన మానవుడా దేవుడు అంటే మానవుడా నాగిపోక ఆయన ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మనిషి ఆకారంలో కనబడుతున్న గాడ్స్ ఇమేజ్. అదే మనం మిస్ అయిపోయాం. ఏముండేదో తెలుసు మనకి? ఇదిగో బంధకాలు ఎక్కువైపోయి మనుషులే తొక్కుకుంటున్నప్పుడు మానవుడు అన్నవాడు ఏం కోల్పోయాడో మనకు చూపించడానికి దేవుడే దీనుడుగా మానవ ఆకారంలో ఎలలో సంచరించి అన్నాడు, నీలో ఉండాల్సినవి ఏ గుణగణాలే పోయాయి అన్నాడు.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అంటే ఈయన చూస్తుంటే మానవ ఆకారంలో దేవుని స్వరూపంలో మానవ ఆకారం, రెండు కలిస్తేనే నజరేయుడైన యేసుడు. ఇది పోయింది. అందుకే ఆదాము పోగొట్టింది. మనం దేవుని స్వరూపంలో ఉండేవాళ్ళం. ఎలా ఉండేవాళ్ళం? నిత్యము బతుకుతూ ఉండేవాళ్ళం. ఎలా ఉండేవాళ్ళం? ఆశ్చర్యకరంగా ఉండేది. ఎలా ఉండేవాళ్ళం? మనం ఆలోచన అంటే ఎవరు చెప్పకముందే ఏం జరిగిందో ఆలోచన కార్యాలు కలిగి ఉండేవాళ్ళం. ఇన్ని కార్యాలు మనకుండే. ఇప్పుడు పోయింది అదంతా. మళ్ళీ అది ఎలా వస్తుంది ప్రభా, ఎప్పుడు వస్తుంది ప్రభా అంటే 25 క్యాలెండర్ వస్తే రాదు, 26 క్యాలెండర్ వస్తే రాదు. మరి ఎలా వస్తుంది? మళ్ళీ ఆదాము చెడగొట్టింది గుర్తుపెట్టుకో. ఆదాము చెడగొట్టింది. ఈ కడపటి ఆదాము దగ్గరకు వస్తే చెప్పండి, అప్పుడు నీకు ఆ ఇమేజ్ వస్తుంది. మళ్ళీ ఆ ఇమేజ్ మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈ ఆదాము ద్వారా పోయింది, ఈ ఆదాము దగ్గరకు వస్తే మనకు వస్తుంది. ఆయన గురించి రాసిన మాటలు ఎంత విచిత్రంగా ఒక వ్యాఖ్యానం రాశారు, నాకు భలే అనిపించింది. నేను మార్చకుండా చదువుతున్నాను, ఒకసారి వినండి. ఆయనకు ఒక పదం పెట్టారు, ఆశ్చర్యకరుడు. అవును, ఆయన ఎంత ఆశ్చర్యకరుడు అంటే స్వభావంలో ఆశ్చర్యకరుడు, గుణగణాల్లో ఆశ్చర్యకరుడు, కన్యక జన్మించడంలో ఆశ్చర్యకరుడు, ఈ భూమి మీద మచ్చలేని పవిత్ర జీవితంలో బ్రతికినందుకు ఆశ్చర్యకరుడు, పాపుల కోసం ఆయన మరణంలో ఆశ్చర్యకరుడు, ఆయన గుణంలో నుంచి సజీవంగా లేవడంలో, పరలోకానికి ఆరోహణ అవడంలో ఆశ్చర్యకరుడు. అన్ని విధాలుగా ఎప్పటికీ మానవుడు ఆకారంలో ఉన్న దేవుడు ఆశ్చర్యకరుడు. మన పర్పస్ ఎలాంటి తెలుసా? ఆశ్చర్యకరమైన పర్పస్ మనది. వింతగా ఉండేవాళ్ళం. ప్రకృతి మన మాట వినేది, మనం చెప్పినట్టు నడిచేది, మనం మాట్లాడినట్టు నడిచేది. ఎందుకంటే దీన్ని మానవ చేతుల్లో పెట్టి దేవుడు ఏమన్నా తెలుసా? వీటిని మీరు పరిపాలించండి అన్నాడు. మనం పరిపాలిస్తున్నామా? అదే మనం పరిపాలిస్తుందా చెప్పండి. అందుకే నేను చెప్తున్నాను, మనల్ని బట్టి పనికి వాల్యూ పెరగాలి. కానీ రివర్స్ ఏమైందో చెప్పిన, పనిని బట్టి మనకు వాల్యూ పెరిగింది. కానీ రివర్స్ మళ్ళీ చెప్తున్నాను, మన విలువైన వారం, దేవుని స్వరూపం కలిగిన వారం, దేవత కంట్లో నుంచో లేకపోతే దేవతలకు ఊడిగం చేయడానికో ఇంకొక మనిషికి మొక్కడానికో మనం పుట్టలేదు. సాక్షాత్తు దేవుడిని చూపించడానికే ఈ భూమి మీద పుట్టాం, ఈ భూమి మీద ఉద్భవించాం. గట్టిగా నేను చెప్తున్నానండి, గట్టిగా బతికితే ఇంకా 60 ఏళ్ళు బతుకుతాం. 60 ఏళ్ళు అది పక్క. ఇప్పటికైనా చచ్చిపోతాం. ఈ చచ్చిపోయే లోపు ఒక గోల్ పెట్టుకోండి, నా లైఫ్లో దేవుని యొక్క గుణగణాలు చూపించి చచ్చిపోవాలని గోల్ పెట్టుకోండి. అలానే చచ్చిపోవాలండి. నేను ఎవరు గుర్తించకపోయింది, ఎందుకంటే ఎలా చచ్చిపోతాం? మీరు అనుకుంటారు మేము చచ్చిపోయాం అనుకోకండి. మొన్న ఫేస్బుక్లో ఈ రిలయన్స్ వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ అన్నారు కదండి. ఈ అనంత్ అంబానీకి పెళ్ళైన తర్వాత ఈ జంట బయట తిరుగుతుంది. ఈ బయట తిరుగుతుంటే వెనకాల నుంచి ఎవరో ఫోటో తీశారు. ఆ వెనకాల నుండి ఫోటో తీస్తే ఆ అబ్బాయికి ఇక్కడ తల లేదు. ఈ తల లేకపోతే వెనకాల తల లేని ఫోటో పెట్టారు. కింద కామెంట్లు పెట్టారు, అరే ఇన్ని కోట్లు ఉన్నవాడికి బొచ్చు ఊడిపోతే బొచ్చు ఎట్టుకోలేకపోయాడు, ఎవడరా ఆ నూనె రాసుకుంటే బొచ్చు వస్తుంది అన్నది. ఆ నూనె ఏదో వస్తుంది కదా, ఇలా వచ్చేస్తుంది ఈ మధ్య. బాధపడి జుట్టు ఊడిపోయిన వాళ్ళు అందరూ అన్నారు, ఎవడరా అది చెప్పింది? అనంత అంబానీకే దిక్కులేదు జుట్టు ఊడిపోతే. ఎవరు చెప్తున్నా? అనంత అంబానీకే బొచ్చు కాపాడుకోలేకపోతున్నాడు, అనంత అంబానీ ఆరోగ్యం కాపాడుకోలేకపోతున్నాడు. అవుతున్నాను, కోట్లు, పరపతి, అధికారాలు ఇవేమీ కాదండి. ఎవరు గాడ్స్ ఇమేజ్ గుర్తుపెట్టుకో. చచ్చిపోయేలోపు దేవుడండి మా ఊరిని ఎదురు వెళ్ళిపోయాడండి. సాక్షాత్తు దేవుడి కుమారుడు అండి, మంచోడండి. ఎక్కడుంటే అక్కడ సమాధానకరంగా ఉండేదండి. వాడున్నప్పుడు ఏటోనండి ఒక తెలియని సమాధానం, వాడున్నప్పుడు ఏటోనండి తెలియదు ఒక విధి విధానాలు బాగుండేవండి అని చెప్పుకోవాలి. దరిద్రం వదిలిపోయిందండి చచ్చిపోయాక అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఊరికి సేడ వదిలిపోయింది అనకూడదు. మనం వెళ్ళిపోతే మన లోటు కనబడాలి. అది సంఘంలో, సమాజంలో, స్నేహంలో, కుటుంబంలో వాడు ఉంటే లెక్క వేరండి, వాడు లేడండి. ఆ లోటు కనబడాలి. అది ఎప్పుడు కనబడుతుంది చెప్తున్నా? నువ్వు దేవుని ఇమేజ్ని కనపరిచినప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క సుగుణాన్ని, ప్రతిబింబాన్ని. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, అద్దం ముందు నిలబడితే నేను కనబడుతున్నాను, మరి దేవుడు నాలో దేవుని గుణగణాలు నాలో ఎంత కనబడట్లేదంటే నేను ఎవరి ముందు నిలబడట్లేదు చెప్పండి. అది ఆయన ముందు నిలబడండి, ఆయన్ని ప్రతిబింప చేయండి, ఆయనతో ఉండండి, ఆయన మాటలు వినండి, ఆయన గురించి పాడండి, ఆయన గురించి నలిగిపోండి. ఆయనతో ఎంత సహవాసం చేస్తే
మీ ముఖంలో, మీ జీవితంలో అంత స్పష్టంగా దైవత్వాన్ని, దైవ గుణాన్ని ఈ సమాజం చూడగలదు. 40 రోజులు అలా మాట్లాడి కొండ దిగి అలా వచ్చాడట, చూడలేకపోయారట. మోసే ముఖాన్ని చూడలేకపోయారట, మోసే జీవితాన్ని చూడలేకపోయారు. ఎందుకంటే సహవాసంలో 40 రోజుల నుండి కిందకు వచ్చేసరికి చూడలేకపోయారు. మీ ముఖం అలా మెరిసిపోద్దని అంటలేదు, కానీ మీ మాటలు, మీ తీరు, మీ నడవడిక, మీ నిర్ణయాలు బయట వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? ఏంట్రా ఇలా ఎంత డిఫరెంట్గా ఉంటారంటే వాళ్ళకి అర్థం అవ్వాలి, మనం గాడ్స్ ఇమేజ్, దేవుని యొక్క ప్రతిబింబాలు. ఈ మురుక్కాల పనులు, ఈ పనికి మాలిన పనులు, ఇలాంటి చీకటి పనులు కాదు మన జీవితం. మన జీవితం ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి. మురుక్కాల పనులు అంటే మీకు అర్థం, ఇంకా డీటెయిల్గా నేను అడగండి, మళ్ళీ ఎవరినన్నా అనుకోకండి. పనికి మాలిన పనులు చాలా గతించిపోయినాయి. మన దేవుని స్వరూపం. ఈ 2025లో మీ గోల్ ఏంటంటే ఒక ఇల్లు కట్టాలి కాదు, మీ గోల్ ఏంటంటే జాబ్ కొట్టాలే కాదు, మీ గోల్ ఏంటి ఏదేదో కాదు, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, తర్వాత ఇవి. ఈ 2025లో మీ గోల్ ఏంటి చెప్పనా? ఒక్కరు కూడా నన్ను ఏమనకూడదు, ఒక్కరితో కూడా నాకు గొడవ ఉండకూడదు. ఒక రోజుకి ఏడాది నేను పుంజుకుంటూ ఒక రోజుకి నా దేవుడు కోరుకున్న ఆ స్వరూపాన్ని నేను చూపించాలి. ఎలా వస్తుందంటే యేసుక్రీస్తుని చూస్తూ వస్తుంది. యేసుక్రీస్తులో ఏముంది? ఆయన చూడు, ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాను. ఏం మాదిరి? ఎలా మాట్లాడాలో మాదిరి ఉంది, ఎలా నడవాలో మాదిరి ఉంది, ఎలా ప్రార్థించాలో మాదిరి ఉంది, ఎలా సేవ చేయాలో మాదిరి ఉంది, ఎలా జరిగించాలో మాదిరి. ఒక్కటేంటి? సర్వ పరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు గుప్తమై ఉంది. ఆయన ఫాలో అయిపో, క్రీస్తు స్వరూపాన్ని అందు ఏర్పడుతుంది. ఆదాము పోగొట్టిన మళ్ళీ క్రీస్తు ద్వారా మనం సంచరించుకుంటూ ఒకరోజు పరిపూర్ణమైన స్థితిలోకి వస్తాం. ఆదాము పోగొట్టిన జీవితం మళ్ళీ త్వరలోనే మనందరికీ రాబోతుంది. అది మీకు కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో దేవుని కొరకు చేసేవి కొన్ని ఒకటి ఉంటాయి. అవి చేయాల్సినవి చేయండి, జరిగించాల్సినవి జరిగించండి, మార్చుకోవాల్సినవి మార్చండి. ఇలాంటి సహవాసాలు ఏమంటే ఎగ్గొట్టి తిరక్కండి. ముఖ్యంగా సభలు కానీ, దైవ సహవాస కూడికలు కానీ, ఇంట్లో జరుగుతున్న గృహ కూడికలు కానీ ఏ ఉంటే అవి అలవాటు చేసుకోండి. ఆ స్వరూపం మీకు వస్తా. చాలామంది అడుగుతున్నారు, అన్న నేను ఇలా వస్తున్నాను కానీ ఇంకా నేను మారలేకపోతున్నాను, నేను మారలేకపోతున్నానంటే నేను గతంలో చెప్పాను, ఆ చర్చలో ఉన్నప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను. నువ్వు ఎందుకు మారలేకపోతున్నావు చెప్పినా? లింగుమని ఇక్కడ ఒక గంట గడిపి వెళ్ళిపోతావు. నువ్వు ఎలా మారిపోతావు? నువ్వు సోమవారం నుండి శనివారం వరకు నువ్వు చెత్త అంతా వింటావు, సోమవారం నుండి శనివారం వరకు దరిద్రం అంతా వింటావు, సోమవారం నుండి శనివారం వరకు చెత్త మాటలు ఎదవలతో, పనికిమాలి ఎదవలతో, సన్నాసిగాలతో అంతా నీకు సహవాసం. ఇప్పుడు వచ్చి గంట విని దేవుడు నన్ను మార్చట్లేదంటే నేను ఎలా మారుస్తాడు? నువ్వు మార్చాలంటే గుర్తుపెట్టుకో, దేవుడు నేను మార్చాలంటే గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ ఎలా వింటున్నావు? ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాలు విను, ఆ పాటలు విను, ఆ దైవికమైన స్వరాలను విను, ఆ సహవాసం ఎక్కువలో మన మైండ్కి ఉండే గుణం ఏంటి చెప్పినా? మనం ఎక్కువ ఏది తింటామో, ఏది చేస్తామో అదే ఆలోచిస్తుంది. 3 గంటలు సినిమా చూసిన వాళ్ళు చూసారా? అచ్చో ఆ హీరోలా మాట్లాడుతుంటాడు, వాడు ఆ మాట మారిపోతుంటాడు, నడక మారిపోతుంటుంది, అలా నడుస్తుంటాడు. ఎందుకంటే అలాగైపోయాడు. ఆ మైండ్ అలా సెట్. మైండ్కి ఉండే గుణం అది, మైండ్కి ఉండే గుణం. నువ్వు ఎక్కువ ఏది చేస్తే, నువ్వు ఎక్కువ ఏది తింటున్నావో అదే చేస్తుంది. నువ్వు ఎక్కువ దేవుళ్ళు ఉండి, ఎక్కువ బైబిల్ చదివి, దేవుని కొరకు ఎక్కువగా ఏదైతే నువ్వు పెనుగులాడుతున్నావో నీ మైండ్ కూడా అదే బిహేవ్ చేస్తుంది. నీ మైండ్ దేవుళ్ళో నానాలి, నీ మైండ్ సెట్ ఎక్కువ దేవుళ్ళలో పెన వేసుకోవాలి. అప్పుడు నువ్వు చూస్తావు, ఆశ్చర్యపోతావు. నువ్వు ఆశ్చర్యం ఎంత కలుగుతుందంటే, నువ్వు ఎవరు అది మాటల్లో సైంటిఫిక్గా ల్యాబుల్లో మనం వివరించలేము, కానీ ఖచ్చితంగా నేచర్తో నువ్వు కనెక్ట్ అవుతావు. ప్రకృతికి, దేవునికి నీకు ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. దేవునితో నువ్వు చాలా ఆనందంగా గడుపుతావు. ఏమి లేకపోయినా ఒక తృప్తి లోపల ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం నువ్వు అనుభవిస్తావు. ఆ ధైర్యం దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు లేచి నిలబడండి. ఈ సహవాసానికి ఎవరూ దూరంగా జరగొద్దు. దయచేసి అలానే కూర్చొని ఈ ప్రభురాత్రి సంస్కరణలో మీరు పాల్గొనండి. దేవుని ఆజ్ఞను ధిక్కరించకండి. ఒక 10 నిమిషాలు దేవుని కొరకు మనం విన్న మాటలు, మన వింటున్న ప్రతి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చి బాప్టిజాలు తీసుకుని కుడి చేతులు చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికి ఆ రొట్టె ద్రాక్షరసం పట్టుకెళ్ళాలని సంఘ పెద్దలను ఆహ్వానిస్తున్నాం. అలానే ఉండండి, అలానే ఏకీవించండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి ఆదాము దగ్గర నుంచి మేము ఏం కోల్పోయో మాకు అర్థమవుతుంది దేవా. ఆశ్చర్యకరమైన మనుషులు,
ఆలోచనలకి కర్తలు, సృష్టికి కొనసాగించే సృష్టికర్తలు తండ్రి. నీ ప్రతిబింబానికి నిలవెత్తు స్వరూపాలు తండ్రి. మీ సృష్టికి కొనసాగించే తండ్రి, మీ కింద పనిచేసే రాజులు పూర్తిగా స్థితిగతులు మారిపోయేదేవా తండ్రి. సృష్టికి ప్రతి సృష్టిగా మారవలసిన వ్యక్తులు తండ్రి, కానీ అది దుఃఖంతో వేదనతోనే నడిచిపోతుంది తండ్రి. బానిసలమైపోయాం, ఒకరినొకరు తన్నుకు చచ్చిపోతున్నాం, ఒకరినొకరు తండ్రి నిందించుకుంటూ రక్తం కారుకునేలా తండ్రి మనుషులుగా మేమే చంపుకుంటూ తిరుగుతున్నాం దేవా. ఇదంతా సాతానగాడు చెప్పిన పనే. ఇదిగో నువ్వు ఈ పని చేయ గొప్పడు అవుతావు, నువ్వు ఈ పని చేయ గొప్పడు అవుతావు, పనిని బట్టి మాకు వాల్యూ అని చెప్పాడు. కానీ అసలు మేమే ఒక విలువ కలిగిన వారు అన్న సంగతి మేము మర్చిపోయాం దేవా. నీ స్వరూపం అంటే మాకు ఎంత ధన్యత తండ్రి. ఒక పులికి, ఒక సింహానికి, ఒక తండ్రి, ఒక భయంకరమైన ఏ మృగానికి లేని గొప్ప ధన్యత ఈ ప్రకృతిలో మాకుంది తండ్రి. మీ గుణగణాలతో మమ్మల్ని తయారు చేశారు, ప్రకృతిని ఏలే రాజులుగా మార్చారు, మమ్మల్ని యాజకులు అన్నారు తండ్రి, రాజుల సమూహం అన్నారు. ఈ ప్రకృతికి మాట వినడానికి తండ్రి మా పాదాల కింద ఆ ప్రకృతి పెట్టానన్నారు. ఎంత ధన్యత ఏమైపోయిందో. చలికి వణుకుతున్నాం, ఎండకు వణుకుతున్నాం, నీడకు వణుకుతున్నాం, బట్ట లేక వణుకుతున్నాం, తిండి లేక వణుకుతున్నాం, నిలువరమైన గుడారాలు లేక వణుకుతున్నాం, ఆకల కేకలుగా వణుకుతున్నాం, బానిసత్వానికి వణుకుతున్నాం. మా లైఫ్ పర్పస్ ఏంటో మాకు తెలియకపోతే తండ్రి మేము ఎందుకు భయపడుతున్నాం కూడా మాకు తెలియదు. మీకు దూరం అయిపోయాం, ప్రకృతికి దూరం అయిపోయాం, మనుషులకు దూరం అయిపోయాం, మాకు మేమే దూరం అయిపోయాం. మాకెంత అగాధం ఏర్పడింది ఈ గ్రంథం చదువుతుంటే మాకు అర్థమవుతుంది తండ్రి. విలువలు తెలియని గ్రంథాలు ఏవేవో మనుషుల హృదయాల్లోనికి చొప్పించే, కానీ మీ గ్రంథం మొదటి నుంచి చెబుతున్నది దేవా, మీరు నా స్వరూపం, నా స్వరూపం అని. ఎన్ని కల్లోలాల మధ్య, రక్తపు మడుగు మధ్య తండ్రి ఇది మీ జీవితం అంటే అని చూపించడానికి తండ్రి మీ సుతుడినే, దైవాన్నే మా కొరకు ఇలలోనికి పంపించారు. ఆయన మనిషి దేవుడు అంటే తండ్రి అంత కన్ఫ్యూజ్ అయిపోయేంత తండ్రి ఆకారం ఆయనలో మాకు స్పష్టంగా కనబడింది. అటు మనుష్యుడని మేము అనలేం, అటు దేవుడు అని మేము అనలేం. దేవుడు మానవుడు మిళితమైతేనే సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడిగా మాకు కనబడ్డాడు తండ్రి. మీది ఇదే జీవితం అని చెప్పాడు దేవా. పోయింది మరలా అది ఇమ్మని మేము ప్రాధాయపడక మునిపే దానికి విరుగుడుగా తండ్రి కడపట ఆదాముగా ఆయన పంపించారు, మాకు అనుగ్రహించారు, ఉచితంగా మాకు ఇచ్చేశారు. ఆయన వెంబడించి ఆయన సహవాసంలో మేము ఉంటే, మా మెదడులను తండ్రి ఆయన సహవాసంలోకి చొప్పిస్తే, ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడి, ఆయన నడిచినట్టుగా నడిచి, ఆయన ప్రేమించినట్టుగా ప్రేమించి, ఆయనలాగా తండ్రి చిత్తం కొరకు అసువులు బాసి ఉన్నదంతా ఆరోగ్యాన్ని, ఆస్తులన్నిటినీ తండ్రి మీ చిత్తం కొరకు దారబోసేంత సారూప్యతని మేము ధరించుకున్నప్పుడు తండ్రి మేము నడుస్తుంటే ఈ భూమి పులకించిపోతుంది, ఈ గాలి ఇష్టపడుతుంది, ఈ చెట్లు తండ్రి మురిసిపోతాయి, ఈ ప్రకృతి తండ్రి మమ్మల్ని చూసి వీళ్ళ దేవుని బిడ్డలు అని తండ్రి ఈ జంతుశాలం మమ్మల్ని చూసి తండ్రి ఆనందపడతాయి దేవా. అది ఎప్పటికైనా మేము అనుభవించగలమా అని మాకు వింతగా కథలాగా అనిపిస్తుంది తండ్రి ఇదంతా. కానీ మేము అనుభవించగలం, మేము చేయగలం. మా ముందు మా పితరులు తండ్రి అవన్నీ చేసి మాకు చూపించారు దేవా. ఆ ధన్యత తండ్రి మాకు అనుగ్రహించండి, ఆ స్థితిగతుల్లోకి మాకు నడిపించండి. ఇళ్ళలో కొట్టుమిట్టాడిపోయి ఈ జీవితాల కొరకు మేము ఆలోచించక రాబోతున్న ఒక నిత్యత్వం, నిత్య స్వరూపం తండ్రి, ఆశ్చర్యకరమైన తండ్రి మీ దైవత్వపు ఉనుకులోనికి, సహవాసంలోనికి తండ్రి, రాజ్యంలోనికి పట్టభద్రులుగా మేము అడుగులు వేయబోతున్నాం. ఆ ఒక్క నిరీక్షణతో మమ్మల్ని నడిపించండి. దైవాన్ని ఇళ్ళలోనికి పంపారు, సస్సరిడిగా ఇళ్ళలో మాకు సంచరింపజేశారు. శరీరాన్ని, రక్తాన్ని తండ్రి మా కొరకు ఒలికించి చిత్రవదకు గురి చేసి తండ్రి ఇది జ్ఞాపకం చేసుకుంటే మా మధ్య తండ్రి ఇది చూపించారు. మా నిబంధన మేము చదువుకుంటున్నాం, మాతో మా అందరితో మీరు ఉండండి. నిబంధన జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏకీభవించే మనసునివ్వండి. క్రీస్తునామని సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలానే ఉండండి, ఎవరు కదలొద్దు.